తో ఇట్లా నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి తిరిగి సముద్రంలోకి పడెను. అప్పుడు సముద్రపు నీరు మంచి నీరగును. ఈ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో చాలా శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచి ఉంచాడు. 8వ వాక్యంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది అక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చదవబడిన ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం బోధిస్తున్నాడయ్యా అంటే, ఆ మాట మనం కొంచెం పైన చదువుదాం, అది మీకు అప్పుడు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. 47వ అధ్యాయంలో 2వ వాక్యం, లేదంటే 1 నుంచి చదవండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కన క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి నన్ను చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అతడి గుమ్మము కుడి పక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. హల్లెలూయా. ఈ దేవుని యొక్క వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి విధానం ఉంది. ఏంటంటే, పరలోకములో ఒక మందిరం ఉంది. ఆ మందిరము గుడారం ఉన్నది. దాని కింద నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. దాని క్రింద నుంచి ప్రవహించేటువంటి నీరు గురించి మాట్లాడుతున్నాడు. అంటే అది కూడా బలిపీఠం కింద నుంచే వస్తున్నాయి. ఈ బలిపీఠం క్రింద నుంచి పారేటువంటి నీటిని పరిశుద్ధాత్మ దేవుడు ఒక దర్శన రీతిగా యేసుకేలుకు చూపించాడు. ఇది పరలోకపు సంగతి. నీళ్ళల్లో, ఈ భూమి మీద పారే నీళ్లు గురించి కాదు దేవుడు మాట్లాడేది. పరలోకంలో ఒక మందిరం ఉన్నది. ఆ మందిరపు క్రింది భాగం బలిపీఠము కింద నుంచి నీరు పారుతుందంట. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో సరే, సింహాసనం దగ్గర నుంచి వస్తుంది. సింహాసనం దగ్గర నుంచి బలిపీఠం కింద నుంచి ఆ నీరు పారుతూ వస్తున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఇది వాస్తవానికి మనం బ్రతికించే నదిగా, జీవనదిగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. ఏంటంటే, బ్రతికించే నది. అందరూ చెప్పండి ఆ మాట, చెప్పండి అందరూ, బ్రతికించే నది. హల్లెలూయా. అంటే ఈ బ్రతికించే నది గురించి ఎందుకు మనకి ఎంత క్లియర్గా దేవుడు చెప్తున్నాడు? బ్రతికించే నది ఏంటి అసలు? ఇప్పుడు ఈ భూలోకంలో నువ్వు తాగే నీళ్ళ వలన తాత్కాలికంగా నీకు దాహం తీరుతుంది, మరలా గంట అయితే మంచి నీళ్ళు అవుతాయి. కానీ ఈ దాహం వేరు, మనం బ్రతికించే నది అది తీర్చే దాహం వేరు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ పరలోకపు మందిరపు గుమ్మం నుండి, లేకపోతే ఆ యొక్క బలిపీఠపు కింద నుంచి పారేటువంటి ఆ నీటిని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ మాట సమస్త మానవాళికి తెలియజేస్తున్నాడు. ఆ పారేటువంటి నీరు ఈ లోకములో పరిశుద్ధాత్మకి సాదృశ్యం. ఆ పారేటువంటి నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. దీనిని త్రాగినప్పుడల్లా, ఈ వాక్యాన్ని భుజించినప్పుడల్లా, లేక త్రాగినప్పుడల్లా మన ఆత్మకు తృప్తి కలుగుతుందంట. ఆమేన్. లోపల ఆత్మకు తృప్తి కలగాలి. అప్పుడే మనము చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికిస్తుంది. ఆమేన్. ఎవరైతే ఈ లోకంలో క్రీస్తుని అంగీకరించకుండా అలాగే ఉన్నారో, అలాగే ఉండిపోయారో, వారు చచ్చిన స్థితిలో ఉన్నవారే. దైవ వాక్యం తెలియజేస్తున్న మాట ఇది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో ఒక మాట తెలియజేశారు మనకి. ఒకసారి అందరం కూడా యోహాను సువార్త తీద్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి
పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథము అపోస్తులుడైన యోహాను రాసినటువంటి గ్రంథంలో నుంచి ఒక మాట నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను. 7వ అధ్యాయం 37-38 వాక్యాలు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వాక్యాలు చదువుదాం. జాన్ చాప్టర్ 7 వర్స్ 37 and 38. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని ఎడల వాడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెనో, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ నది గురించే చెప్తున్నాడు. జీవజల నది. ఎవరా జీవజల నది? పరిశుద్ధాత్మ దేవుడే. ఆ జీవజల నది నీలో ప్రవహించాలి, ఎండిపోకూడదు. అది ప్రవహించాలంటే నిత్యమును దేవునితో కాంటాక్ట్లో ఉండాలి, దేవునితో కరెక్ట్ కనెక్షన్లో ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయటానికి ఉపక్రమించినప్పుడే పరిశుద్ధాత్ముడు నీతో కనెక్ట్ అవుతాడు. ఆమేన్. ఎస్, నీలో అయినా ప్రార్థన చేయకపోయినా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న మాట వాస్తవమే. 100% కరెక్ట్ అది. హల్లెలూయా. కరెంట్ ఉంది, బోర్డులో కరెంట్ ఉంది, లేదని ఎట్ట చెప్పగలం? ఫ్యాన్ తిరుగుతుందంటే కరెంట్ ఉన్నట్టే. మనలో పరిశుద్ధాత్ముడు అంటే కార్యాలు జరుగుతూ ఉండాలి. మనలో ఆత్మ సంబంధంగా జరుగుతూ ఉంటే ఇతనిలో దేవుడు ఉన్నాడు, ఇతనేందు దేవుని ఆత్మ నిలిచి ఉన్నాడు, వీళ్ళకు కార్యాలు జరుగుతున్నాయంటే వీరిలో దేవుడు ఉన్నాడని ఆ కార్యాలను బట్టి దేవుడు రుజువుపరచబడతాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మన పక్షాన ఉండి ఏం చేస్తాడంటే ఆ జీవజల నదిని ఎల్లప్పుడూ ఉబికేలా చేస్తుంటాడు. ఆమేన్. అది నీ విశ్వాసము ద్వారా, నీ ప్రార్థనా జీవితం ద్వారా మాత్రమే జరుగుద్ది. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, కరెంట్ ఉందో లేదో నేను చూస్తానని అనుకున్నావు అనుకో, ఎట్ట తెలిసిద్ది? నీకు ఫ్యాన్ తిరుగుతుంది తెలుస్తుంది. లేదు నాకు నమ్మకం లేదంటావా? పోనీ మాట్లాడండి. సరే, నీకు అంతకే నమ్మకం లేకపోతే పట్టుకో కరెంట్ని, అప్పుడు తెలుస్తుంది ఉన్నదా లేదా అనేది. షాక్ తగిలితే తెలుస్తుంది. ఆమె అమ్మో కరెంట్ ఉందిరా బాబు అని. యాస్టీస్గా పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడంటానికి రుజువులేంటి? ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, అలాగే ఏదో ఒక కార్యం నీ జీవితంలో జరగటాన్ని రుజువుపరచబడుతూ ఉంది. ఆమేన్. దేవుడు నీ ఉబ్బుగుచున్న ఓటల లాంటి వ్యక్తివి. ఆమేన్. ఏంటంటే నీవు ఉబ్బుగుచున్న ఓట లాంటి వ్యక్తివి. ఆమేన్. ఇప్పుడు దేవుడు అదే అంటున్నాడు, ఈ జీవజల నది ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్తం బ్రతుకుతాయి అంట. ఈ పరిశుద్ధాత్ముడు లేక ఈ వాక్యము ఎక్కడికి ప్రవహించిందో, ఎక్కడ వెళ్ళిందో అక్కడ సమస్తము బ్రతుకుతున్నాయి. బ్రతికించేది ఆయనే. బాప్తిసం ఇచ్చి యోహాను గారు యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్నాడు. బాప్తిసం ఇచ్చేటప్పుడు ఆయన పలుకుతున్నాడు, చెప్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఆ మాటలు విన్న వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడి బాప్తిసం పొంది, నీటి బాప్తిసం పొంది రక్షించబడుతున్నారు. హల్లెలూయా. అరణ్యములో వెలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని రాయబడి ఉంది. ఆ శబ్దం ఎవరు? హోలీ స్పిరిట్ వాక్యమే, దేవుడు మాట్లాడటమే. ఆ మాట పట్టుకున్నాడు, ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాడు, పరిశుద్ధాత్మ చేత యోహాను గారు నింపాడు. ఆయన వచ్చి దేవుని సువార్త వాక్యాన్ని ప్రకటించాడు. ప్రజలందరూ విన్న వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఆమేన్. అంటే ఈ రక్షణ కార్యాన్ని నీలో జరిగించింది, నిన్ను బ్రతికించింది, చచ్చిన స్థితిలో ఉన్న మనం బ్రతికించింది దేవుని వాక్యమే, ఆ జీవధార, ఆ జీవజల నది. ఆమేన్. హల్లెలూయా. అందుకే మీరు అపరాధముల చేతనో పాపముల చేతనో చచ్చిన వారై ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించాడంట. ఆమేన్. చెప్పండి, ఎవరు బ్రతికించారు మనల్ని? అవును, ఒకప్పుడు పాపంలో, ఒకప్పుడు శాపంలో, ఒకప్పుడు నిర్లక్ష్యంలో, ఒకప్పుడు లోక సంబంధాల వాటిలో ఉన్నాం. కానీ ఇప్పుడు అలా లేవు. ఇప్పుడు క్రీస్తు అనబడిన జీవజల నదిని పానీయము చేస్తూ, క్రీస్తు శరీరంలో భుజిస్తూ ఇప్పుడు మనం వెలిగించబడిన వారముగా, చచ్చిన వారమైన బ్రతికించబడిన వారముగా ఉన్నాము. ఆమేన్. అపరాధముల చేత పాపాల చేత చచ్చిన మాట నిజమే, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని బ్రతికించారు, మనల్ని ఆత్మలో బ్రతికించారు. ఆమేన్. బ్రతికించబడిన మనము దేవుని కొరకు సజీవమైన సాక్షులుగా నిలబడాలి. ఆమేన్ అని చెప్దాం. సో ఇక్కడ మీకు అర్థం కావలసిన ప్రాముఖ్యమైనటువంటి ఆ నది పేరే నజరేయుడైన యేసు. ఆయనే ఆ నది, ఆ జీవజల నది ఆయనే. ఇన్ని కోట్ల మంది ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన యందు బలపరచబడిన వారి నూతనమైన వ్యక్తులుగా, నూతనమైన జీవాన్ని పొందుకొని బ్రతికిన వారుగా ఉన్నారు. అయితే
ఈ క్రీస్తు లేని వారు ఎదుట ఎలాంటి వాళ్ళు? చచ్చిన స్థితిలో ఉన్నారు. నువ్వు నీ పాపం నీకు క్షమాపణ కలిగింది యేసు ద్వారా, నువ్వు బ్రతికించబడ్డావని అర్థం. ఈ నీరు నిన్ను బ్రతికించింది అని అర్థం. నేను భౌతికంగా 2 విషయాలు చెప్తాను. ఇశ్రాయేలీయులు అరణ్యయాత్రలో ఉండగా వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ ఎవరో కాదు, యేసుప్రభు వారి ఒక బండే వాళ్ళని వెంబడించిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. అవసరమైనప్పుడల్లా ఆ బండను కొడితే నీళ్ళు అందులో నుంచి లక్షల మంది తాగడానికి నీళ్ళు వచ్చాయంట. హల్లెలూయా. పిల్లరా, ఆ బండని కొట్టినప్పుడల్లా ఇశ్రాయేలీయులు తిని తృప్తిగా తాగి వారు ప్రభు ఆనందించారు, వాళ్ళ అవసరం తీర్చబడింది. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వాళ్ళు త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని కొత్త నిబంధనలో పౌలు గారు చెప్పారన్నమాట. హల్లెలూయా. అంటే నిజంగా తమ్ముని వెంబడించిన బండెవరు? ఇశ్రాయేలీయులను వెంబడించింది ఎవరు? యేసు ప్రభు వారు. అవునా? ఆ బండలోనిది తాగారు వాళ్ళు. హల్లెలూయా. ఆయన పెట్టిన ఆహారాన్ని భుజించారు. కానీ వాళ్ళు ఇష్టలుగా లేకుండా పోయారు దేవునికి. దాంట్లో చాలామంది ప్రజలు ఇష్టలుగా లేకుండా పోయారంట. ఈ నీరు త్రాగుతున్నాం, ఆయన శరీరాన్ని భుజిస్తున్నాం, ఆయన రక్తంలో పానుపంపులు పొందుతున్నాం, ప్రభు బిడ్డలుగా మార్చబడ్డాము, వెలిగించబడిన వారుగా ఉన్నాం, చచ్చిన వారు బ్రతికించబడిన వారుగా ఉన్నాం మనం. ఆమెన్. ఎస్. ఇక మన జీవము క్రీస్తుతో కూడా ఉన్నది, దాచబడి ఉన్నది. మనము పునరుద్ధానములో ఉన్న పాలివారం మనం. హల్లెలూయా. సదాకాలము దేవుడు మనల్ని సంపూర్ణులుగా చేసేసాడంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని తన వాక్యం ద్వారా బ్రతికించాడు. అంతే, ఇంక వేరే మాట ఏమి లేదు ఇందులో. దేవుని స్తోత్రం చేద్దాం. రైట్. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చదువుదాం, చాలా ప్రాముఖ్యమైన మాట. నేను గుర్తు చేస్తే గుర్తొస్తుంది ఈ వాక్యం. మొదట 1000 మూరలు కొలిసి లోతుకు నడిపించాడు, శీలమండలం లోతు. రెండో 1000 మూరలు కొలిచాడు, గుర్తొచ్చిందా? మోకాళ్ళతో. మూడవసారి కొలిసి పంపించాడు, లోతుకు పంపించాడు ప్రవక్తని. అదేంటి? నడుము లోతు. ఇది సరిపోతే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలన్నాడు, పేకల్లోతు. ఇక అసలు దాటలేనంత నది కనపడిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఆత్మీయ స్థితి కూడా దినములు గడుచుచున్న కొలది పెరగాలి. ఇప్పుడు ఆత్మీయ స్థితి ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడ ఉండకూడదు అసలు. అది ఏమవ్వాలంటే దినదినము దేవునికి దగ్గర అవుతుండాలి. హల్లెలూయా. అలాంటి కృప మనం పొంది ఉండాలి. రోజు దినదినము దేవునికి దగ్గర అవ్వాలి. దేవుడే నాలో ఉన్నాడంటాం, ఇంకా దగ్గర అవ్వటం ఏంటంటే మరి వాక్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇంత వాక్యాన్ని 66 పుస్తకాలు ఇచ్చి ఈ వాక్యాన్ని చదువుకోమని, ఇంకా పరిపూర్ణతలోకి, ఇంకా మహిమలోనికి రావాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఈ నది ఎక్కడికి ప్రవహించునో అక్కడ సమస్తము బ్రతుకును అని అన్నాడు. సమస్తము బ్రతకటం అంటే, ఇప్పుడు చేపలు ఉన్నాయి, జీవరాశులన్నీ నదిలో ఉండేవన్నీ ఉన్నాయి. ఆ నది ఎండిపోతే కొన్ని కోట్ల నదులు ఎండిపోవులే, కానీ ఎంతకాలమైంది ఎండిపోలేదు. ఇక రానున్న కాలంలో ఎండిపోయే రోజులు 7 ఏళ్ల శ్రమల కాలంలో జరగబోతున్నాయి. ఇక అంత భయంకరమైంది అనమాట, ఇక తిరుగులేంది. సరే, అయితే అవి ఎండిపోతే ఏమవుద్ది? సపోజ్ వాగి ఎండిపోయింది, అక్కడ ఏముంటాయి? చేపలు, చచ్చిన చేపలు కనపడతాయి. మీకు విషయం చెప్పనా? ఆ చచ్చిన చేపలు ఒక 4 రోజులు ఉన్నాయి అనుకుందాం. అలాగే 4 రోజులు నీళ్లు కనుక ప్రవహిస్తే మరలా కొన్ని బ్రతుకుతాయి. మీకు తెలీదా? చేపలు జీవం అలాగే ఉంటుంది, అప్పుడే పోదు. ఎవడన్నా వండుకొని తినేస్తే తప్ప అవి అలాగే ఉంటాయి. నీళ్లు మరలా ప్రవహిస్తే చచ్చినట్టు మరలా ఊపిరి తీసుకుపోసుకుంటాయి. హల్లెలూయా. ప్రతి 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 జలచరములు నీటి వలన బ్రతుకుతున్నట్టే పరిశుద్ధాత్మ వలన, వాక్యం వలన మన ఆత్మ బ్రతుకుతుంది. అవి ఎండిపోయిందో, నీలో నుంచి హోలీ స్పిరిట్ వెళ్ళిపోయినా, నీలో నుంచి పరిశుద్ధత వెళ్ళిపోయినా, నీలో నుంచి పవిత్రత, రక్షణ అనుభవాలన్నీ వెళ్ళిపోయినాయా బయటికి? నష్టపోయావా? మనసుకి కలవరం, అశాంతి నెలకొంటాయి. అందుకే నీ రక్షణ నీతో పాటు ఉండాలి, పరిశుద్ధాత్మ నీతో పాటు ఉండాలి. ఆయన ద్వారా నీవు మరల బ్రతుకుతావు, జీవం కొనసాగిస్తావు. నీ జీవము నీతో కూడా క్రీస్తునందున్నది. ఆమేన్. అందరు చెప్పరేంటి ఆమేన్ అని? ఓకే, ఇక్కడ చూడండి 8. అప్పుడు ఆయన నాతో ఇట్లన్నా, ఈ నీళ్లు ఊపికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును. హల్లెలూయా. వాస్తవానికి భౌతికంగా ఒక మాట చెప్తా, సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అవుతాయి అసలు?
కోట్ల జీవరాశులు అందులో ఉంటున్నాయి. వాటి వల్ల నీళ్ళన్నీ కూడా ఉప్పగా అయిపోయి ఆ నీటిని మనం త్రాగలేనట్టుగా భయంకరంగా ఉంటాయి. అవునా? చాలామంది అందులో పోయి స్నానం చేస్తారు. ఇశ్రాయేలు దేశంలో సొదొమ గొమొర్రా పట్టణాల అగ్నిగంధకాలు కుమ్మరించినప్పుడు పెద్ద లోయ ఒకటి ఏర్పడి సముద్రంలో పడ్డాయి అగ్నిగంధకాలన్నీ. అక్కడ గంధకం ఏర్పడింది. ఆ సముద్రం దగ్గరికి వెళ్తే ఏమవుద్దంటే మనుషులు మునగరు, తేల్తారు. ఇక్కడ జనరల్గా మనం సముద్రం నీటికి వెళ్తే మనం మునిగిపోతాం, కానీ ఆ సముద్రంలో తేల్తారు, మునగరు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రియులరా, లోకంలో ఎన్నో రకాలైనటువంటి సముద్రాలు ఉన్నాయి. 7 రకాల, ఎన్ని సముద్రాలు ఉన్నాయి? 7ఏనా? సప్త సముద్రాలు అంటే, సప్త అంటే 7 కదా. ఏమేంటి ఉన్నాయి? ఇప్పుడు 5వ తరగతిలోకి ఆడకపోతాం మనం. చెప్పాలి మరి. పసిఫిక్, అంటార్కిటికా, ఆర్కిటిక్. వామ్మో, ఇప్పుడు మమ్మల్ని సోషల్లోకి ఆడబొమ్మంటారంటే సోషల్ ఉండాలండి, మరి జ్ఞానం ఉండాలి. 7 సముద్రాలు ఉన్నాయి, 3 చెప్పారు. ఇంకా అరేబియా, భారతీయ సముద్రమా, ఇంకా వాస్తవానికి నాకు 3, 4 గుర్తున్నాయి, నాకు 7 గుర్తులేవు. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే అన్నీ ఎలా ఉంటాయంటే సాల్ట్గా ఉంటాయి వాటర్. ఆ నీటిని మనము ఒక బిందె నీళ్లు పోసి మంచినీళ్ళు చేయగలమా? జనరల్గా చేస్తామా? చేయలేము, మన వల్ల కాదు. భౌతికంగా చెప్తున్నాను. కానీ మీరు గమనించండి, ఈ లోకమనబడిన సముద్రం, ఈ లోకాన్ని దేవుడు సముద్రానికి పోల్చాడు. సముద్రానికి పోల్చాడు ఈ లోకాన్ని. ఈ లోకంలో ఉన్న సముద్రంలో ఉన్న మనుషులు జీవరాశులకు పోల్చాడు దేవుడు. మీకు అర్థం చేసుకోవాలి బాగా. సముద్రంలో చేపలు, తిమింగళాలు ఉన్నట్టే ఈ లోకంలో చేపలు, తిమింగళాలు చాలా రకాలైన జీవరాశులు ఉన్నాయి. హల్లెలూయా. తిమింగళాలు పెద్దవి ఉన్నాయి, పెద్ద పెద్ద కుంభకోణాలు చేస్తాయి. హల్లెలూయా. పెద్ద పెద్ద కుంభకోణాలు చేసే తిమింగళాలు ఉన్నాయి ఈ లోకంలో. మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి పాయింట్. చిన్న చేపలు ఉన్నాయి, పాపం చిన్న బతుకుతారు, ఉన్నదంటే తిని ఆ సముద్రంలో సంతోషంగా తిరుగుతుంటారు. చాలా చాలా పెద్ద పెద్ద రకరకాలైన జీవరాశులు ఉన్నాయి. ఎన్నని చెప్తూ కొన్ని లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అందుకే దేవుడు లోకాన్ని సముద్రానికి పోల్చాడు. రకరకాల జీవరాశులు ఉన్నట్లే ఈ లోకంలో రకరకాల జాతుల మనుషులు ఉన్నారు. వీరిలో అందరూ బ్రతికిన వారా? కాదు. మరి ఈ లోకం అనబడిన సముద్రంలోనికి బ్రతికించే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. హల్లెలూయా. ఇది పారుచున్న చోటనల్లా సమస్తము బ్రతుకుచున్నవి. చాలా మందికి బ్రతకలా, కానీ మనం బ్రతికాం. ఆ నీరు ప్రవహించింది కనుక బ్రతికాం. ఆ నీరు వచ్చుచున్న చోటనెల్లను సమస్త జీవరాశులు బ్రతుకుతున్నాయి. మరి చాలామంది చోట ప్రవహించుచున్నా కానీ బతకని ఉన్నాయిగా. మరి ఏంటయ్యానంటే అలా బతకాలని కానీ కోరుకోవట్లేదు అవి. ఎందుకనంటే ఇష్టం లేదు. చాలామందికి యేసుక్రీస్తు ప్రభు అంటే కొంచెం నచ్చకపోవచ్చు, వేరే దేశస్తుల దేవుడు అని అనొచ్చు, కానీ ఆయన బైబిల్ పరిశుద్ధ గ్రంథం చదివితే కదా అర్థమయ్యేది. ఈయన సమస్త మానవాళికి దేవుడని. హల్లెలూయా. ఈయన సృష్టికర్త అని అర్థమయ్యేది ఎప్పుడు వచ్చి వాక్యం విన్నవాడికి తెలుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ విని బ్రతుకుతాడు వాడు. ఆమేన్. అపరాధముల చేత పాపం చచ్చిన వాడిని ఈ వాక్యం వాడిలోకి వెళ్ళి వాడిని బ్రతికిస్తుంది. అందుకే మనందరం ఇప్పుడు చచ్చిన వారము కాదు, క్రీస్తునందు బ్రతికిన వారము. హల్లెలూయా. క్రీస్తునందు పునరుద్ధానము అర్హత పొందినటువంటి వారం. అందుకే దేవుడు ఈ వాక్యాన్ని మన దృష్టికి తీసుకొచ్చాడు. మీరు చచ్చిన వారము కాదు, మనం బ్రతికిన వారమని. అపవాది ఘోరమైన పాపాలు మన చేత చేయించాడు ఇదివరకు, కానీ ఇప్పుడైతే వాటన్నిటి నుంచి తొలగించబడిన వారమై ఇప్పుడు పరిశుద్ధపరచబడిన జనమయ్యాము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ నది పారుచున్న చోటనెల్లా మనము బ్రతికిన వారముగా ఉంటున్నామో ఆ నది, ఆ జీవజల నది నజరేయుడైన యేసు, ఆయన పంపిన పరిశుద్ధాత్మ మనల్ని బ్రతికించేదై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. తర్వాత యోహాను సువార్తల 7వ అధ్యాయంలోకి వద్దాం. మరలా సరే 8వ అధ్యాయము 12వ వాక్యం. 8, 12.
మరలా యేసు, చెప్పండి, లోకానికి యేసు ప్రభు వారు ఎవరంట? వెలుగై ఉన్నాడు. యేసయ్య ఈ లోకానికి వెలుగు. అందరు చెప్పండి ఆ మాట, యేసయ్య ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. అదే మాట మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి మీరు చూస్తుంటే, ఈ లోకమునికి వెలుగు ఆయన, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. అంటే బ్రతికించబడ్డాం, ఇప్పుడు వెలిగించబడ్డాం. ఫస్ట్ వాక్యం విని బ్రతికించబడ్డాం, ఆ తర్వాత వెలిగించబడ్డాం. అదే మాట 12లో అంటున్నాడు, నేను లోకమునకు వెలుగు. ఇందాకేమన్నాడు? లోకానికి జీవం అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? లోకానికి నేను వెలుగును అన్నాడు. హల్లెలూయా. వెలుగు అందరిలాంటి వెలుగు కాదు ఇది. నీవు చీకట్లో ఉంటే ఆ చీకటిని ఆ వంతును కొట్టివేసి ఆశ్చర్యకరమైన వెలుగులోకి, తన వెలుగులోనికి నడిపించిన వెలుగది. ఆమేన్. అసలు ఈ దేవుడే వెలుగై ఉన్నాడు పూర్తిగా. చీకటి కాదు, ఆయనలో చీకటి అంత మాత్రమునూ లేదు. నేను ఈ లోకానికి వెలుగు అంటే ఆయన యందు ఉన్నవారు కూడా వెలిగించబడిన వారు. అందుకే 2 పేతురు పత్రికలో అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, మీరు వెలిగించబడిన వారు, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, మనం వెలిగించబడిన వారం. ఆమేన్. దావీదు అంటారు తన కీర్తనలో, దేవా నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవా నా దేవా నా దీపము, నా ఆత్మ దీపమును వెలిగించువాడవు నీవే. అంటే నీ ఆత్మ ఇప్పుడు ఏమైంది? వెలిగించబడింది. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఆమేన్. జీవములోకి వచ్చి బ్రతికించబడ్డావు. 2, చీకటి నువ్వు వెలుగులోకి అయ్యావు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ వెలుగే నిన్ను నడిపించేది. నువ్వు చీకట్లో మరలా పడకుండా ఆ వెలుగు నీకు కాంతి కిరణమై ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నీ కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి, ఆ టైంలో కూడా ఆ వెలుగు పోదు. దేవుని స్తోత్రం. ఓ పాట కూడా, ఎడారి త్రోవలు నే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా హృదయ సంకేతమా. హల్లెలూయా. నేను ఒకటే నమ్ముతాను, విశ్వసించిన వాని ముందు ఆయన నడుస్తాడంతే. ఇది 100% ఇది నిజం. ఇఫ్ యు బిలీవ్ ఇన్ జీసస్, నీ ప్రయాణం అరణ్య యాత్ర అయినా, ఆ అరణ్య యాత్రలో కూడా ఆయన జీవజల ఓటగా నీకు తోడై ఉంటాడు. జీవజల ఓట అయి ఉంటాడు. ఇశ్రాయేలీయులకు భౌతికంగా నీరిచ్చిన వారికి తోడే ఉండి ఎల్లప్పుడూ నడిపించలేదా? వారికి రాత్రిపూట వెలుగై ఉండలేదా? రాత్రిపూట అగ్నివేగ స్తంభముగా లేడా? ఆ వెలుగులోనే వాళ్ళు గుడారాలు వేసుకొని నివసించలేదా? సంతోషించలేదా? ఆ వెలుగు తీసేసాడా? వీళ్ళు తిరుగుబాటు చేసినా తీయలేదే. ఆయన మన్నా కురిపించటం మానేసాడా? వీళ్ళు తిరుగుబాటు చేస్తే చేయలేదే. ఎందుకు అలా తీయలేదు, చేయలేదు తెలుసా? ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు గనక ఆయన మేఘము తీయలేదు, ఆ వెలుగు తీయలేదు, ఆ పూరేళ్ళు తీయలేదు, ఆ మన్నా తీయలేదు 40 ఏళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళు అర్థం చేసుకోలేదు ఇశ్రాయేలీయులు. దే కాంట్ అండర్స్టాండ్. దేవుని వాక్యాన్ని, ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేదు, ఆయన మనసుని అర్థం చేసుకోలేదు. ఆయన మీద తిరుగుబాటు చేర్చి వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆయన మన్నా తీయలేదే, తీసేయలేదే ఆహారాన్ని. ఆ అగ్నిమేఘ స్తంభంలోంచి ప్రకాశిస్తున్న ఆ మహా వెలుగుని తీసేయలేదే. నేను అదే అంటాను, మన యాత్ర అరణ్య యాత్రే కావచ్చు, కానీ అందులో ఆహారం తీయలేదు, వస్త్రాలు తీయలేదు, పూరేళ్ళు తీయలేదు, మన్నా తీయలేదు, బండలో నీళ్లు తీయలేదు, మేఘము తీయలేదు. హల్లెలూయా. ఇవన్నీ తీలా దేవుడు. ఎందుకు తీలా? ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, సంపూర్ణ దీర్ఘశాంతుడై ఉన్నాడు. మనం తొందరపడినట్లుగా ఆయన తొందరపడ్డాం, మనం ఆవేశపడినట్లుగా ఆయన ఆవేశపడ్డాడు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతుడైన దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. అవర్ గాడ్ ఈస్ మెర్సిఫుల్ గాడ్. దయగల దేవుడు. అందుకే ఆయన మేఘాన్ని తీసేయలా. ఆయన ఒక మాట తలుచుకుంటే చాలు, వద్దంటే తీసేయగలడు. అంతసేపు ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉండునా? కానీ తీసేలా. ఎందుకంటే ఆయన తండ్రి అయిన దేవుడు గనుక తన పిల్లలకు అవసరమైన అవసరాలన్నీ తీర్చాడు. తిరుగుబాటు చేస్తే వారిని శిక్షించాడు, కానీ మేఘమైతే తీసేయడు.
వారికి అన్నీ అవసరం కావాలి, అందుకే ఉంచుతాడు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. పిల్లరా, ఈ ప్రేమ గల దేవుడు మనందరికీ ఈరోజు తెలియజేసే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్ను చచ్చిన స్థితిలో నిన్ను జీవమిచ్చి బ్రతికించేవాడు, చీకట్లో నీకు వెలుగునిచ్చే దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన వెలుగు, నేను ఈ లోకానికి వెలుగు అన్నాడు ఆయన. అసలు ఎంత స్పష్టంగా చెప్పాడు ఆ మాట. ఈ లోకంలో చాలామంది మేము లోకంలో దేవుళ్ళము అని చెప్పుకున్నటువంటి వారు ఉన్నారు, కానీ వాళ్ళు చీకట్లో కనపడుతుంటారు. గర్భగుడిలో అంతా చీకటేగా. మాట్లాడండి. మేము గతంలో పూజ చేసాం, మీరు చేసినట్టేగా. అందరం ఒకప్పుడు పోతాలు 35 ఏళ్ళు 40 ఏళ్ళ చేత వేసుకొని అనకాలండి. వీలు తిప్పుకోండి. ఎన్ని పటాలు, ఎన్ని ఫోటోలు, ఎన్ని కొబ్బరికాయలు, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని పండగలైనా కానీ అసలు చేసే పనులు ఉండగా 16 రోజులు, 9 రోజులు, 7 రోజులు, 3 రోజులు. డబ్బులుంటే డబ్బులు ఎక్కువ రోజులు ఉంటే 11 రోజులు, డబ్బులు తగ్గినట్టే 3 రోజులు, అసలు లేవంటే 1 రోజు. ఇది చేసి రావడమే కదా. అన్ని చీకట్లోనే ఉంటాయి. ఒక్కడే దేవుడు వెలుగులో ఉన్నాడు, నజరేయుడైన యేసు. ఆయన ఈ లోకం అంతటికి వెలుగు. సమస్తము చీకట్లో ఉన్నాయి, యేసు ప్రభు ఒక్కడే వెలుగులో ఉన్నాడు. అందుకే కదా ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను చీకట్లో ఉన్నాను, ఆశ్చర్యకరమైన వెలుగు నడిపించి దేవుడు నీవే కదా. అందరికీ తెలిసిన శ్లోకం ఒకటి ఉంది, అసతోమ సర్గమయ, అంటే అసత్యంలో ఉన్నాను సత్యంలోకి నడిపించు, తమసోమ జ్యోతిర్గమయ్య, చీకట్లో ఉన్నాను వెలుగులో నడిపించు, మృత్యోర్మ అమృతంగమయ్య, మరణంలో ఉన్నాను జీవంలోకి నడిపించు. ఓ అదంతా మనకు అనవసరం, ఆ లెక్క. అంటే అసత్యంలో ఉన్నాను సత్యంలో నడిపించు, మరణంలో ఉన్నాను జీవంలో నడిపించు, మృత్యోర్మ అమృతంగమయ్య, పాపం స్థితిలో కొనసాగుతున్నాను పరలోకానికి నడిపించు. ఇవన్నీ మనం చదువుకున్నాయే, అది అర్థం కాల, అంతే విషయం ఇక్కడ. ఇప్పుడు మనందరికీ చీకట్లో ఉన్నాను నన్ను వెలుగులో నడిపించు. నువ్వు ఒకప్పుడు అడిగావో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఎలా మారారో నాకు తెలియదు, కానీ ఎప్పుడు మారారో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే, ఈ జీవం కలిగిన వాక్యం మీ దగ్గరకు వస్తేనే మీరు మారారు. హల్లెలూయా. అంతే కదా. వాక్యం ఎవరు ప్రకటించినా, నేను చెప్పినా, ఇంకెవరు చెప్పినా, యూట్యూబ్లో మీరు విన్నా, ఎవరైనా వాక్యమే మిమ్మల్ని మారుస్తుంది. ఆ వాక్యానికి అంత శక్తి ఉంది. మిమ్మల్ని వెలిగించిన వాడు మనల్ని వెలిగించటమే కాకుండా ప్రకాశించేటట్టు చేస్తాడంట. అది ఎలాగా? మత్తయి సువార్త. వెలిగించబడే ఉందామా ప్రకాశిద్దామా చెప్పండి. మీ అందరికి అర్థం కావాల్సిన విషయం చెప్పండి, ఒక మాట చెప్తానండి. ఏమండి, ఇప్పుడు వెలిగించబడితే మళ్ళీ ప్రకాశించటం ఏంటి? వెలిగించబడటం వేరు, ప్రకాశించబడటం వేరు. మత్తయి సువార్త 8 ఫ్యాన్ గాలికి మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలిగింపచుండనీయుడి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడనంటే, మీ దీపాలు వెలిగించబడాలి. అది దొరికేసరికి లేట్ అయ్యేటట్టుంది, నేను వాక్యం చెబుతానండి, టైం సరిపోతుంది. ఏమండి, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. వెలిగించండి కాదు, వెలుగుతూ ఉండేలా చూసుకోండి. మీకు విషయం చెప్పనా, ఒక వ్యక్తి వెలుగుతూ ఉండాలంటే వాడు రోజు ప్రార్థించేవాడైతే ఆత్మదీపం వెలుగుంటుంది. ఇవాళ ఆదివారం ప్రార్థనకు వచ్చి మళ్ళీ వచ్చే ఆదివారం దాకా ప్రార్థనే చేసుకోకపోతే నువ్వు ఆరిపోయావని అర్థం. నిస్సందేహంగా ఉన్నది మాట ఉన్నట్టుగా ఖచ్చితంగా బోధిస్తున్నాను. హల్లెలూయా. ఇది వాస్తవం.
మనమందరము కూడా వెలిగించబడాలి. ప్రకాశించాలి. ప్రకాశించాలంటేనే తర్వాత చేయాలి. మనం ప్రేయర్ ఒక్కటి చేస్తే ప్రకాశించినట్టే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నిన్ను ప్రకాశించేలా చేయగలడు దేవుడు. ఆమేన్. నీ నడుములు కట్టుకో, నువ్వు సిద్ధంగా ఉండు. దేవుని రాజ్య సువార్త విని ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండు. నీ దీపాలు వెలుగుతూనే ఉండేలా చేయి. అంటే నీ ఆత్మదీపం ఆరిపోకుండా ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండేలా చూసుకో. ఆ దీపస్తంభం నువ్వు వెలిగించబడిన తర్వాత మంచం కింద కొంచెం కింద పెట్టకుండా అది ప్రకాశించినట్లుగా దీపస్తంభం మీద పెట్టు. అంటే దేవుడు నిన్ను నీ ఇంట్లోనైనా, సంఘంలోనైనా, వీధిలోనైనా, మనం ఉన్న ఏరియాలోనైనా మనము వెలిగించబడిన వారుగా, దీపస్తంభం మీద పెట్టబడిన వారు అనేకులకు వెలుగు చూపించే వ్యక్తులుగా, క్రీస్తు వద్దకు నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు ఈ మాట. మరి నీ ఆత్మదీపం వెలిగించబడింది కదా, నీ దివిటి వెలిగించబడింది కదా, నీవు దీపస్తంభం మీద ఉన్నావా, మంచం కింద కప్పబడి ఉందా నీ దీపం? చెప్పరేందండి, అది మీరు ఆలోచించుకోవాలి. ఈ వీధికి ప్రార్థన పొరలే, ఫలానా అమ్మాయి ప్రార్థన చేద్దండి, పాస్టర్ గారు లేకపోయినండి అసలు అద్భుతమైన ప్రార్థన చేసిద్ది, అమ్మాయి ప్రార్థన చేస్తే సరిపోద్దండి, అయ్యగారు రానక్కర్లా. హల్లెలూయా. ఆ స్టేజ్కి రావాలి సంఘం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్నవాళ్ళు బహుబలమైన ప్రార్థన యోధులుగా మారిపోతే ఏం ప్రార్థన చేస్తే చాలంటే బాబు అసలు ఎంత శాంతి, సమాధానం, నెమ్మది వచ్చేస్తుందని అనిపించేంత ప్రార్థన పరులు లేవాలి. వీళ్ళు దీపస్తంభం మీద పెట్టబడిన వారు. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నంత వెలిగించబడ్డావు. అందరూ వెలిగించబడతారు, కానీ దీపస్తంభం మీద ఉండటమే ప్రాముఖ్యం. స్తంభం మీద ఎంతమంది ఉంటారు సార్? కొద్దిమందే. వాళ్ళు కొద్దిమంది అయినా వాళ్ళ వెలుగులో చాలామంది ప్రభువు నమ్ముకుంటారు. అంటే నీ వీధికి కానీ, నీ ఇంటికి కానీ, నీ కుటుంబానికి కానీ, సంఘానికి కానీ నువ్వేమవ్వాలి? దీపస్తంభం మీద పెట్టబడి వెలిగించబడి అనేకుల కొరకు ప్రకాశించే వ్యక్తిగా నీవు ఉండాలి. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో రాయబడి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు అని రాయబడి ఉంది. అంటే మూడోది ఏంటి? బుద్ధిమంతులైతే అన్నాడు ఆయన కూడా. అందుకని లేనిపోని గొడవ ఎందుకు? బుద్ధిమంతులు ఉన్నారా, ఉంటే అని అర్థం. వాళ్ళు ప్రకాశిస్తారు నక్షత్రముల వలె. ఇప్పుడు ఆకాశంలో అన్నీ ప్రకాశిస్తున్నాయా? కొన్ని ప్రకాశిస్తున్నాయా? మాట్లాడాలి. కొన్ని వెలుగుతున్నాయి, కొన్ని మాత్రమే ప్రకాశిస్తున్నాయి. అవే మాట్లాడట్లేదు ఎవరు. దీపం ఇంట్లో కరెంటు పోయేటప్పుడు మన చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు 15 ఏళ్ల క్రితం వేసుకొని పోని ఇంట్లో లాంతర్లు ఉన్నాయిగా. మా చిన్నప్పుడు మన ఇళ్ళలో అందరి ఇళ్లలో లాంతర్లు ఉన్నాయి. లేవా? అసలు మేము ఎప్పుడు ఏసీలోని పుట్టామన్నట్టుగా మనం చేయకూడదు. వాస్తవానికి లాంతర్లు ఉన్నాయి. అది ముందు ఏం చేస్తాం? అది శుభ్రంగా తుడిచి ఒత్తి మంచిది పెట్టి కిరోసిన్ పోసి, రెండోది గ్యాసీ కూడా ఉన్నాయి లాంతర్లు. అట్లా ఏమంటారు? పెట్రోమాస్ లైట్లు అంటారు. దాంట్లో కూడా కిరోసిన్ పోస్తారు. పోసి ఇలా పంపు కొట్టినప్పుడు గ్యాస్ దాంట్లో క్రియేట్ అవుద్ది. దాని ద్వారా అది వెలుగుద్ది. దాంట్లో ఒకలాంటి క్లాత్ లాంటి బల్బు లాగా ఉంటుంది. అది ఇప్పుడు అప్పుడప్పుడు వాడుతూ ఉంటాయి. మరి ఇప్పుడు వాడుతున్నారు లేదు తెలియదు. కానీ ఇప్పుడు నేను చెప్పేది దీప లాంతర్ గురించి చెప్తున్నా. దానికి గ్లాస్ ఉంటుంది. దానికి మసి పడితే అలాగే పెట్టి వాడతావా? దాన్ని తుడుస్తావా? మసి తోడవకుండా అట్టే పెడితే మసి మొహమా? ఎవడైనా కానీ దాన్ని తుడిసి పెడతాడు. దీపం వెలుగుతూనే ఉంది, గట్టి పెట్టు, పెద్ద పెట్టాను. ముందు అసలు పొగ పట్టిందిరా. నీ ఆత్మీయ జీవితానికి పొగబట్టి మసిబారిపోయింది అనుకో, నువ్వు ప్రకాశించలేవు. ప్రకాశిస్తున్నట్టు వెలిగించబడినట్టుగానే ఉంది. వెలిగించబడింది అన్నట్టుగానే ఉంటుంది. ఆ మసి తుడితే వెలుగు కనబడుతుందిరా నాయన. దేవుని స్తోత్రం చెప్పు. మసిబారిపోయిన నీ జీవితాన్ని శుభ్రం చేసి సరిగ్గా ఒత్తిపెట్టి సరిగ్గా లాంతరం పెడితే, గ్లాసు అద్దం పెడితే అది 10 మంది ఇల్లు మొత్తం అవుతుంది కాంతి. హల్లెలూయా. నువ్వు ఈ ఆత్మీయ జీవితం నుసిగట్టిపోతే ఎట్టా? ఇప్పుడు మీకు ప్రత్యక్ష గుడారంలోకి పోకుండా నేను ఉండలేను. ప్రతి మెసేజ్లో కంపల్సరీగా పోతాను అందులోకి. ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో దీపవృక్షము ఏది తేడా ఉందనగా అది 7 దేవుడి దీపాలు. దానికి ఒత్తులు ఉంటాయి. ఆ ఒత్తులు పెట్టినప్పుడు ఒక కాలుతో నూనె పోసి వెలిగిస్తే ప్రత్యక్ష గుడారం అంతా వెలుగు వస్తుంది. అసలు ఆ వెలుగులోనే, ఇది ఇచ్చే వెలుగులోనే గుడారం సేవ అంతా జరిగిద్ది. హల్లెలూయా. అది వెలిగించిన తర్వాత వాటిలో నూనె పోసిన తర్వాత సన్నిధి రొట్టెల బల్ల మీద ఇటు ఆడ పెట్టాక ఏది
ఎట్లేదా మనది ఆ శివరం ఉందా? సరే, ఇదిగో ఇది. ఈ రొట్లు ఫస్ట్ రోజు పైన ఒకటి పెట్టాడు. ఫస్ట్ లైన్కి 6 పెట్టారు. లైన్కి 6 పెట్టినప్పుడు ఆ ఫస్ట్ లైన్లో పైది ఒకటోది ఉందనుకో, దాన్ని తీసుకెళ్ళి 6లో పెట్టాలా. రెండోది ఉందో దాన్ని తీసుకెళ్ళి 5లో పెట్టాలా. అట్లా సరిచేయాల, సవరించాల. రోజు అలాగే పెట్టి 7 మళ్ళీ శనివారం దాకా అట్టే ఉంచామనుకో, వీటి మీద వెట్ట కలిగి కింద బూజు పట్టే ప్రమాదం ఉంటుంది. రొట్టె బూజు పట్టకుండా 6 రోజులు చూసుకోవాలి యాజకుడు. పవిత్రంగా ఉంటుంది అక్కడ. పవిత్రమైన రొట్టెది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి రొట్టెది? చాలా మందంగా చేసి పెడతారు, చాలా జాగ్రత్తగా చేస్తారు. అయితే ఇప్పుడు దీన్ని సవరిస్తుంటాడు యాజకుడు. ఏ వెలుగులో? ఈ దీపపు వెలుగులోనే. హల్లెలూయా. అసలు అక్కడ దీపమే లేకపోతే గుడారంలో సేవట జరుగుతుంది చీకట్లో. అందుకే సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే సంఘ పరిచర్య ఆరాధన మహిమకరముగా జరుగుద్ది. ఆమేన్. ప్రార్థన వెలుగులో సేవ జరగాలి. దీపపు వెలుగులో గుడారపు పరిచర్య జరగాలి. ఇప్పుడు ఇది వెలిగించబడింది, అవి కాలిపోయినాయి, నుసిగట్టిపోయినాయి, కాలితే బూడిదైపోతాయి కదా. దాన్ని ఏం చేస్తారు? యాజకుడు ఏం చేయాలి? దానికోసం కత్తిరించే కత్తెర కూడా ఒకటి తయారు చేసి ఉంచుతారు, బంగారపు కత్తెర. దాంతో కట్ చేస్తాడు. దానికి ఒక చిప్ప ఒకటి ఉంటుంది, అది కూడా ఇత్తడిది. అది చూడండి, ఇలా ఆ ఒత్తిని బయట తీసుకొచ్చి అలా కట్ చేసినప్పుడు ఆ చిప్పలోనే పడేటట్టు చూసుకుంటాడు. మళ్ళీ గుడారంలో ఎక్కడా పడకూడదు. పడ్డాడే ఇది అయిపోయినట్టే. దేవుని స్తోత్రం. పొరపాటున దీని నుసిగట్టి కత్తిరించింది కింద పడిందా మందిరంలో, ఈడు అయిపోయినట్టే. ఆ సేవకుడు బూడిదైపోతాడు అక్కడే. ఒప్పుకోడు దేవుడు. ఇంత చిన్న క్రమం తప్పితేనే ఒప్పుకొని దేవుడు ఆయన ఇంత ఘోరమైన పాపంలో ఉన్న మనల్ని క్షమించాడంటే ఎంత ప్రేమ స్వరూపి. హీ విల్ అండర్స్టాండ్ హిజ్ లవ్. ఆమేన్. ప్రేమ గల దేవుడు అండి. నిన్ను దాటిపోయేవాడు కాదు. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాట చెప్పండి, గుండె మీద చేసుకొని. యేసయ్య నన్ను దాటిపోయే దేవుడు కాదు అనండి. హల్లెలూయా. చెప్పండి అన్నమాట మరొకసారి. యేసయ్య నన్ను దాటిపోయే దేవుడు కాదు. ఆమేన్. నిన్నగాక మొన్న కలిసి అప్పటికప్పుడు ఉద్యోగం వచ్చి అంత గొడవ అంత ఏందని చెప్పి గుడ్డోడు ఏందయ్యా గొడవ అంటే, ఏళ్ళు యేసుప్రభు ఈ మార్గంలో పోతున్నాడంటే దావీదు కుమారుడు అని పిలిచి 3 సార్లు కేకరెత్తి 4సారి యేసుప్రభు ఆగితే ఆయన దగ్గరికి వెళ్ళి ఏం కావాలి నీకు అని ఆయన తీసుకొచ్చారు. ఏం లేదా నాకు సూపు కావాలంటే అప్పటికప్పుడు కేకలేసి అరిచినండి దేవుడు కనికరిస్తే, ఇంతకాలమైంది మీరు ప్రభుని తెలుసుకొని మిమ్మల్ని దాటిపోతాడని అనుకోవద్దు. ఆయన్ని దాటిపోని దేవుడు నిన్ను దాటిపోడు. God will never forsaken you. దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. మీరు ఈ మాట గట్టిగా పట్టుకోవాలి. నా దేవుడు నన్ను ఎన్నటికీ అన్యాయం పడనీయడు. దేవుడు ఎన్నటికీ మనల్ని దిగజారిపోయేవారిలా ఎన్నటికీ దేవుడు చేసే దేవుడు కాదేనా. ఆయన యందు నిలిచి ఉన్న వారిని ఆశీర్వదించువాడు. ఒకటి, జీవమై ఉన్నవాడు అంటే బ్రతికించే దేవుడు. జీవజలమైన వాడు బ్రతికించే దేవుడు. వెలుగై ఉన్నవాడు, ప్రకాశించేవాడు, ప్రకాశించేటట్టు చేసేవాడు. ఈ 3 మాటలు మీ మనస్సులో పెట్టుకోండి. వెలిగించబడతారు చాలామంది, కానీ ప్రకాశించాలి. ప్రకాశించేది కొంతమంది అవుతున్నారు. ఆ కొంతమందిలో నీవు కూడా ఉండాలి. నీ దీపం నీ ఇంటికి సరిపోతుంది, కానీ మిగతా వాళ్ళకి, ఈ చుట్టుపక్కల ఉన్న ఆత్మలందరి కోసం మీరు కన్నీరు కార్చగలిగితే కొంతమంది నేను దేవుడు పంపే అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. చేస్తారండి. ప్రార్థనకు అసాధ్యమైంది లేదు, యేసయ్యకు అసాధ్యమైంది అసలు అంతకంటే లేదు. ఆయన సమస్తమును చేయగలిగినటువంటి వాడు. ఒకటి, చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆ జీవజలం బ్రతికించింది. 2, ఆయన లోకమునకు వెలిగిండి మనల్ని వెలిగించాడు. వెలిగించడమే కాదు, మనం ప్రకాశించే వారముగా చేస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ గోయింగ్ టు రీడ్, లెట్స్ గోయింగ్ టు ప్రే ఫర్ గాడ్. హల్లెలూయా. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్.